దేశంలో కాళ్ళు చేతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దివ్యాంగులు. ప్రతి పనికి పక్కవారి మీద ఆధారపడాల్సి వస్తుంది. మానసికంగా కూడా అవస్థలు పడుతుంటారు. వీరి ఇబ్బందులను తొలగించి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మార్వాడి యువ మంచు అండగా నిలుస్తోంది. ఉచితంగా క్యాంపులు నిర్వహిస్తూ అవసరమైన వారికి కృత్రిమ కాళ్ళు చేతుల పరికరాలు అమరుస్తున్నారు. ట్రైసైకిల్, స్టాండ్, స్టిక్లతో వచ్చిన వారు నడుస్తూ వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగులు. రాష్ట్రంలో దివ్యాంగులు 4 లక్షలకు పైగా ఉంటారు. వీళ్లలో ఎక్కువ మంది పుట్టుకతోనే పోలియో బారిన పడినవారు, ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, ఇన్ఫెక్షన్ తో అవయవాలను కోల్పోయిన వాళ్లే ఉన్నారు. అందరిలా వీళ్ళు సాధారణ జీవనం గడపడం చాలా కష్టం. వయసుతో పాటు అవస్థలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే కాళ్ళు చేతులు లేని దివ్యాంగుల కష్టాలను దూరం చేసేందుకు మార్వాడి యువ మంచ్ 15 ఏళ్లుగా కృషి చేస్తోంది. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రతి ఏటా ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేస్తోంది. ప్రతిసారి 500 నుంచి 1000 మందికి ఉచితంగా ఆర్టిఫిషియల్ లింబ్స్ అమరుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 6000 మందికి పైగా ఈ ప్రయోజనం చేకూర్చామంటున్నారు నిర్వాహకులు. हर वर्ग के लोग आकर के यहाँ पर कोई 2 पैर का सहयोग, कोई 4 पैर का, कोई 1 पैर का, कोई 5 पैर का, ऐसे हम लगभग 2 महीने से पूरे समाज में घूम रहे हैं, हर जगह घूम रहे हैं। ऐसे घूम करके पैसा इकट्ठा करके इनके लिए पैर की व्यवस्था करते हैं। सिलीगुड़ी के अंदर हमारा नेशनल मारवाड़ी फाउंडेशन करके एक संस्था बना हुआ है, जहाँ से ये पूरा अरेंजमेंट होता है। वहाँ पर पूरा इसका ऑफिस है और वहाँ पे इसका पूरा माल वगैरह से पूरा भंडारण रहता। जयपुर से ये फुट का जो सामान आता है, अधिकतर सामान जयपुर वगैरह से आता है और ये सब वहाँ पे किया जाता है। ప్రతి సంవత్సరం ఒక్కో ప్రాంతంలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ తయారీ కోసం జైపూర్ నుంచి వైద్యులు మెటీరియల్ ను తెప్పిస్తారు. ఈసారి దివ్యాంగుల నుంచి ఎక్కువ స్పందన రావడంతో రిజిస్ట్రేషన్లు త్వరగానే పూర్తయ్యాయి. 700 మంది వరకు కృత్రిమ అవయవాలను అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ పరికరాలను కొలతలు తీసుకొని వారికి అవసరమైనట్లుగా తయారు చేసి అందిస్తున్నారు. సీల గుచ్చుకొని ఇన్ఫెక్షన్ అయి ఉండే, బట్ అది కాల్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా కాంటాక్ట్ అయితే 3 డేస్ బ్యాక్ వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మెజర్మెంట్ తీసుకున్నారు. బట్ ఇవాళ మనకు టైం ఇస్తే ఇవాళ వచ్చాము. బట్ ఇవాళ ఫిక్స్ చేస్తున్నారు. మరి తనకి యూజ్ అయింది, తను ఫిక్స్ చేస్తున్నారు కదా మనకి. లైవ్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు మనకి.